ప్రైజులా దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపర్తును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమును దేవుడి ఉదయకాలం మనకు అనుగ్రహించి ఉంటున్నాడు కదా. దేవుడి ఉదయకాలమున మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఈరోజు నీవు భయముతోనూ దిగులుతోనూ ఉన్నావేమో, నీకు సమస్య ఉంది, వ్యాధితో, బలహీనతలతో, కుటుంబంలో సమాధానము లేక, ఆదరణ లేక, ఒంటరివాడై ఏడుస్తూ సమస్యలను తాళలేక నువ్వు దిగులు పడుతూ ఈ ఉదయకాలమున భయపడుతూ ఉన్నట్టయితే దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు చెప్పి ఉన్నాను కదా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనతో ఎవ్వరు మనుషులు మనతో చెప్పలేరు, కానీ దేవాని దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. మనుషుల తోడు మనకు లేకపోయినా మనం భయపడవలసిన అవసరం లేదు. జమ్ము కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మన దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఏ సమస్య ద్వారా నీ దిగులు పడి బలహీనమైపోయినావో దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు ఒంటరి వాడవై, ఒంటరి దానవై, నువ్వు దిగులుతో, భయముతో, వణుకుతూ, అయ్యో ఈ సమస్యలో నేను ఎక్కడికి బయటికి రాలేనేమో, నా పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తున్న నీతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు సహాయము చేయవాడను, నీతిను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. ఆయన దక్షిణ హస్తము, నీతి అనే హస్తముతో ఆయన నిన్ను ఆదుకొని, ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నావో దానిలో నుండి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయనే. కాబట్టి నువ్వు భయపడుతూ దుఃఖముతో ఏడుస్తుంటే ప్రయోజనము లేదు. ధైర్యము తెచ్చుకో, నీ పక్షాన దేవుడు ఉంటున్నాడు. నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు బలమైన దేవుడు, నీ దేవుడు సమస్త కార్యములను చేయగలిగిన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, వారికి తోడై ఉన్న దేవుడు. ఈరోజు ఈ ఉదయకాలమున నీకు తోడై ఉండి నిన్ను నడిపించడానికి, నీకు తోడై ఉండి నిన్ను విడిపించడానికి, నేను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఆయన వైపు చూసి, దేవా నన్ను లేవనెత్తని అడగవా? నువ్వు సహాయం కావాలని కోరుకునువా? నిన్ను ప్రేమిస్తున్న దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసి ఉంటున్నావా? ఆయన వైపు చూడు, ఆయన ఆశ్రయించు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తి దారిపరుస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి, ఆస్వాదించి, బలపరిచి, నిన్ను లేవనెత్తి నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.